నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది పడవలసిన పరిస్థితి గోచరిస్తుంది. పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించడానికి కానివ్వండి, పిల్లల సంరక్షణ కోసం కానివ్వండి, ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. వృత్తి వ్యాపారాల పరంగా కొంత గందరగోళమైన వాతావరణం ఏర్పడుతుంది. కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. ఇల్లు వాకిలి సర్దుకొని వేరే చోటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కనుచూపు మేరలో మీకు కనిపిస్తుంటాయి. ఎవరు ఎక్కడ ఉండాలో ఏం చేయాలో అర్థం లేనటువంటి ఒక సమస్యగా మారుతుంది. పిల్లల చదువు ఒక చోట, భార్య ఉద్యోగం ఒక చోట, మీ ఉద్యోగం ఒక చోట, ఇలాంటి సంక్లిష్టమైన వాతావరణం ఏర్పడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు వహించడం అనేది చెప్పదగినటువంటి సూచన. గతంలో సమసిపోయాయని చెప్పని భావించినటువంటి సమస్యలు మళ్ళా తిరిగి తెర మీదకి వచ్చేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడాను మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఎక్కడొక్కడ పొరపాటు జరగటం, స్వయంకృతాపరాధాలలో నష్టపోయామే అనేటువంటి భావన మీకు కలగటం అనేది జరుగుతుంది. ఎన్నో పనులు చేస్తున్నప్పుడు కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. వాటిని పెద్దగా మనసుకు తీసుకుని మీరు ఆలోచించవద్దు, బాధపడవద్దు. నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద. భగవంతుడు న్యాయం చేసేటప్పుడు తప్పకుండా న్యాయం చేస్తాడు. ఆ రోజు కోసం ఎదురు చూడాలి. అంతేగాని దాని గురించి ఆలోచిస్తూ మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన ఎంతమాత్రం కాదు. కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. కాలం ఎప్పుడు కూడాను ఒకళ్ళ పక్షాన ఉండదు. కాలచక్రం తిరుగుతుంది. ఆ భ్రమణానికి తగిన విధంగానే పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. మనకు కూడా మంచి రోజులు వస్తాయి అని చెప్పని మీరు సరిపెట్టుకుంటారు. ఆ కోణంలోనే ఆలోచిస్తుంటారు. అదేవిధంగా వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి. మీరు చేసినటువంటి కార్యక్రమాలకి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా కూడా కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఎంతగా ఎదిగినప్పటికీ ఇంకా సాధించవలసింది ఎంతో ఉందని చెప్పి మీరు భావిస్తారు. నూతనమైనటువంటి వ్యాపారాలని లేకపోతే బ్రాంచీల్ని ఏర్పాటు చేయడానికి, అందుకు అవసరమైనటువంటి భాగస్వాములు వెతుక్కోవడానికి కొంత సమయాన్ని తీసుకుంటారు. అదేవిధంగా వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, వీటిల్లో కొంత గందరగోళం ఏర్పడే పరిస్థితి గోచరిస్తోంది. సరిగైనటువంటి సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను నాగసింధూరాన్ని ధరించండి. ఈ నాగసింధూరం ధరించడం వల్ల సర్పదోషాలు ఉపశమిస్తాయి. అంతేకాకుండా నరదృష్టికి దూరంగా ఉండగలుగుతారు. నరదృష్టి తగలదు. ఈ నాగసింధూరాన్ని ధరించండి. థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు.